సో మనం వచ్చేసి ఈరోజు చెప్పబోయేది వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్లో లిక్విడ్ అనమాట. ఇది సర్పు, ఇది వచ్చేసి బెడ్షీట్స్కి వేసుకునే లిక్విడ్. సో ఈ మూడింటికి డిఫరెంట్ చెప్తాను ఈరోజు వచ్చేసి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు ఈ 3 ఐటమ్స్కు డిఫరెంట్ ఏంటంటే మనకి ఇది లిక్విడ్ వచ్చేసి ఇక్కడ చూడండి, హైఎఫ్బి ఎసెన్షియల్ ఫ్లఫ్ మ్యాట్రిక్ ఫ్రంట్లో లిక్విడ్ డిటర్జెంట్ అని ఉంది. సో ఇది వచ్చేసి లిక్విడ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు చూడండి, ఈ లిక్విడ్ వల్ల బెనిఫిట్ వచ్చేసిందంటే మనం క్లాత్కి వచ్చేసిందంటే వాషింగ్ క్వాలిటీ అనేది బెటర్ జరుగుతుంటుంది. ఎందుకు బెటర్ జరుగుతుంటుంది అంటే ఈ లిక్విడ్ వచ్చేసిందంటే ఆల్రెడీ డిజోల్ అయి ఉంటుంది కాబట్టి వాషింగ్ క్వాలిటీ బెటర్ ఉంటుంది. డ్రమ్ బ్యాక్ సైడ్ గిన ఏంటంటే ఎక్కువ పట్టుకోదన్నమాట, తెల్లగా డిస్క్ లెక్కల ఇట్లా పేరుకపోవడం గిన వచ్చేసి. సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఇది సర్ఫ్ ప్యాకెట్. సర్ఫ్ వచ్చేసి యాక్టివ్ విమల్ 2-in-1 ఇది వచ్చేసి. సో సర్ఫ్ అనేది ఏంటంటే మనం క్లాత్ వేసుకున్నప్పుడు ఈ సర్ఫ్ ఏంటంటే డిజోల్ అయ్యి ఉండదు అనమాట. ఈ డిజోల్ అయ్యి ఉండకపోవడం వల్ల కరగడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఫుల్ మొత్తం అనేది కరగదన్నమాట, ఇది కంప్లీట్ గా పోతుంది. సర్ఫ్ కరగకపోవడం వల్ల ఏంటంటే మనకు వాషింగ్ క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే డ్రమ్ బ్యాక్ సైడ్ అనేది ఏంటంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం బకెట్లో హీటర్ వేసి వాటర్ కాగబెట్టినప్పుడు ఆ హీటర్ పైన ఏంటంటే హార్డ్నెస్ ఉంటుంది కదా, బోర్ నుంచి వచ్చే వాటర్లా. ఆ హార్డ్నెస్ ఏమైతే అంటే హీటర్ పైన తెల్ల ఇట్లా డిస్కెల్ ఇట్లా పేరకపోతుంటుంది అన్నమాట. ఇట్లా ఆ పేరకపోవడం వల్ల ఏమవుతుంది అంటే డ్రమ్ అనేది అంటే తొందరగా రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు వచ్చేసి ఏంటంటే మనం వాషింగ్ మిషన్కి వచ్చేసి ఎక్కువ శాతం వచ్చేసి లిక్విడ్ యూజ్ చేస్తూ ఉండాలి. సో మనకు ఎమర్జెన్సీలో సడన్గా అయిపోయింది మనకు తెలియకుండా, ఎమర్జెన్సీ ఇప్పుడు క్లాత్ వాష్ చేసుకోలే, మనం మళ్ళీ షాపుకి వెళ్ళలేము అనుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి బై మిస్టేక్లో జరిగినప్పుడు లిక్విడ్ అయిపోయినప్పుడు సర్ఫ్ యూజ్ చేసుకోండి, అట్లా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది బెడ్షీట్స్కి వేసుకునేది అనమాట. సో మనం వచ్చేసి ఏంటంటే సర్ఫ్ అనేది లిక్విడ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు ఈ ట్రే చూపిస్తాను. ఈ ట్రే వచ్చేసి కంప్లీట్ గా చూడండి. ఈ ట్రే వచ్చేసి ఏంటంటే మనకు డిటర్జెంట్ ట్రే అంటారు అనమాట. ఈ డిటర్జెంట్ ట్రేలో వచ్చేసి లిక్విడ్ పోస్తాను చూడండి. ఇది ఓపెన్ చేస్తున్నాను లిక్విడ్. ఇది వచ్చేసి మనకు అమౌంట్ వచ్చేసి ఏంటంటే 360 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చేసి లిక్విడ్ బాటిల్ ఒకటి. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లా పోసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఏంటంటే ఫుల్ లోడ్ పోసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో వచ్చేసి ఏంటంటే క్లాత్స్ వేసినప్పుడు దీంట్లో పోసుకోవాలి. సర్ఫ్ ఉంటే సర్ఫ్, లిక్విడ్ ఉంటే లిక్విడ్, కంఫర్ట్ డేటాలు ఉంటే దీంట్లో వేసుకోవాలి. సో ఈ 3 ఐటమ్స్ వచ్చేసి ఏంటంటే మనం బెడ్షీట్స్ వేసినప్పుడు ఏంటంటే దీంట్లో ఇంత వేసుకోవాలి, దీంట్లో ఇంత వేసుకోవాలి. ఎందుకు దీంట్లో ఇంత వేసుకోవాలి అంటున్నానంటే బెడ్షీట్ అనేది పెద్దగా ఉంటుంది కదా, ఈ 2 వైపుల నుంచి వెళ్ళిపోతే బెడ్షీట్ అనేది ఏంటంటే మనం సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ వేస్తే ఏంటంటే మనకు మొత్తం పట్టుకొని వాషింగ్ క్వాలిటీ అనేది బెటర్ వస్తుంది అనమాట. మనం ఇప్పుడు వచ్చేసి మనం లిక్విడ్ వచ్చేసి దీంట్లో వేసుకుందాం. లిక్విడ్ దాంట్లో ఇది వచ్చేసి ఫుల్ క్యాప్ వచ్చేసి ఫుల్ లోడ్కి వేసుకోవాలి. ఇది ఎగ్జాంపుల్ మిషన్ 8 kgs కాబట్టి 8 kgs దానికి ఫుల్ లోడ్ వేసుకోవాలి. ఆఫ్ అన్నప్పుడు దీంట్లో సగం క్యాప్ వేసుకోవాలి, క్లోజ్ చేసుకోవాలి. సో మనకు వచ్చేసి ఏంటంటే సర్ఫ్ గిన్నె వచ్చేసి ఏంటంటే దీంట్లో ఇప్పుడు అందాల చొప్పున నార్మల్గా మనం బయట బకెట్లలో వేసుకుంటాం ఎన్ని క్లాస్కి ఎంత అని, ఇట్లా మనం అందాల చొప్పునే వేసుకోవాలి, దీంట్లోనే వేసుకోవాలి. సేమ్ లిక్విడ్ అయినా సర్ఫ్ అయినా బెడ్షీట్స్ వేసినప్పుడు ఏంటంటే దీంట్లో వేసుకోవాలి, మన క్లాత్స్ వేసినప్పుడు ఏంటంటే దీంట్లో వేసుకోవాలి, కంఫర్ట్ డేటాలు ఉంటే దీంట్లో వేసుకోవాలి అన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇది బ్లాంకెట్స్ అన్నమాట. బెడ్షీట్స్ వచ్చేసి కూడా సేమ్ దీంట్లోనే పోసుకోవాలి. ఇప్పుడు నేను 3 ఐటమ్స్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినా సేమ్ వచ్చేసి అలానే యూజ్ చేసుకోవాలి.